నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 6 నెలల్లో పాత కోటయ్య గుడికి మెట్ల దారి ఏర్పాటు చేస్తాం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియోపై స్పందించిన నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు. జర్నలిస్టుల సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు మెమోరాండం అందజేసిన జిల్లా ప్రెస్ క్లబ్ ప్రజా సంఘాలు. శ్రీకృష్ణ దేవరాయలు 496 వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన కాపు నేతలు. కోటప్పకొండ పాత కోటయ్య గుడికి 6 నెలల్లో మెట్ల దారి ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. గురువారం సాయంత్రం ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం కోటప్పకొండను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సందర్శించారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు స్థానిక ఏకో పార్క్, చిల్డ్రన్ పార్క్, నగర వనాలను పరిశీలించారు. రానున్న కార్తీక మాసం, సంక్రాంతి, శివరాత్రి పర్వదినాలను పురస్కరించుకుని కోటప్పకొండకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కోటప్పకొండపై ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ఏకో టూరిజం, సైట్ సింగ్ వంటి ఆహ్లాదక పర్యాటకానికి అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ, ఆర్డీఓ మధురత, కోటప్పకొండ ఈవో, జిల్లా దేవాదాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి అన్ని టూరిజం ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను. ఎందుకంటే వచ్చే నెల నుంచి మనకి కార్తీక మాసం, దాని తర్వాత న్యూ ఇయర్, దాని తర్వాత సంక్రాంతి, మెయిన్ ఫెస్టివల్స్ మనకి అప్ టు 1 ఫిబ్రవరి చాలా టూరిస్ట్ ఫుట్ఫాల్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్లో ఇవన్నీ ఏరియాస్కి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇక్కడ టూరిజం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఇంకా ఏమేమి చేయగలుగుతాము ఈ డిసెంబర్ నెల కల్లా అవన్నీ పరిశీలించడం జరిగింది. 2 వీక్స్ బ్యాక్ నాగార్జున సాగర్, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ విజిట్ చేశాను. అక్కడ వెంటనే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్లో ఒక చిల్డ్రన్స్ పార్క్ అండ్ జిప్ లైన్ శాంక్షన్ చేశాను. వర్క్ కూడా స్టార్ట్ అయింది. దాంతోపాటు ఈరోజు కొండవీడు ఫోర్ట్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా సంక్రాంతి టైంలో ఒక ఫెస్టివల్ లాగా పెట్టి కైట్ ఫ్లయింగ్, నైట్ క్యాంపింగ్ అవన్నీ ఏర్పాటు చేయాలి చెప్పడం జరిగింది. థర్డ్ ఇది త్రికోటేశ్వర స్వామి టెంపుల్ మరియు కోటప్పకొండ ఘాట్ మొత్తం కొండ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. డియర్ పార్క్ కావచ్చు, ఈకో టూరిజం సంబంధించి యానిమల్స్ కావచ్చు, బోటింగ్ కావచ్చు, చాలా మంచి లొకేషన్ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా ఈ టెంపుల్ నుంచి పాత టెంపుల్ వరకు ఇప్పటి వరకు ఘాట్ దారి లేదు, ఫారెస్ట్ నుంచినే వెళ్తున్నారు. దానికి కూడా రీసెంట్గానే క్లియరెన్స్ వచ్చింది ఎన్వైరన్మెంట్ నుంచి. స్టేయర్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి, మెట్టలు కన్స్ట్రక్ట్ చేయడానికి క్లియరెన్స్ వచ్చింది కాబట్టి అది కూడా వచ్చే 6 నెలల్లో కన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేస్తే మన టూరిస్ట్కి కొంచెం ఫీజిబుల్గా బాగుంటుంది. మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా మహాశివరాత్రిలో ఇక్కడ ఆ ఓల్డ్ టెంపుల్ సంబంధించి ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే ఇట్ టుక్ అస్ లాట్ ఆఫ్ టైమ్ టు కంటైన్. కాబట్టి ఇప్పుడు
అట్లీస్ట్ శివరాత్రి కల్లా వర్క్ స్టార్ట్ చేసి కొంచెం కంప్లీట్ చేయాలి ఈఓకి కూడా చెప్పడం జరిగింది. అందరూ అధికారులు నాతో పాటు ఇక్కడికి వచ్చారు. టూరిజం డిపార్ట్మెంట్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, ఆర్డీఓ గారు, డిఎఫ్ఓ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద రోల్ ఉంటుంది కాబట్టి అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ సమన్వయంతో టూరిస్ట్ పొటెన్షియల్ ఈ జిల్లాలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి వచ్చే 6 నెలలు అవన్నీ ఇంక్రీజ్ చేసి మంచి మనకి జీడిపి ఇంక్రీజ్ చేసినట్టుగా కూడా చూసుకోవాలి చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కేంద్రమైన నకరికల్లులో మాకు అన్యాయం జరిగింది అంటూ గేరా ఆదం తన స్థానాన్ని కబ్జా చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి స్పందించి నకరికల్లు ఎంఆర్ఓ కె పుల్లారావు మాట్లాడుతూ మాకు స్పందనలో వచ్చిన దాని ప్రకారం మా సిబ్బంది స్థలం దగ్గరికి వెళ్లి రిజిస్టర్ ప్రకారం ఎవరి వాళ్ళకి సర్వే చేసి రాళ్లు పాతి ఇరువురికి దారి చూపించడం జరిగింది. గేరా ఆదం నేలటూరి వెంకటేశ్వర్లు స్థలానికి దారి ఇవ్వకపోతే తక్కువ రేట్లో మెమో తీసుకువచ్చామని స్వార్థంతో ఇదంతా చేస్తున్నారని తెలియజేశారు. నా పేరు కోటమ్మ, మాది నగరికల్లు. గేరా ఆదాము మా చోటుని కబ్జా చేసి మాది ఎవరి వాళ్ళకి విడచేసి ఎంఆర్ఓ వచ్చి మాకు ఎవరి వాళ్ళకి పంచిన తర్వాత కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ఎంఆర్ఓ మీద, సర్వేర్ మీద, అందరి మీద కేసులు పెట్టి గవర్నమెంట్ వాళ్ళ ద్వారాగా మాకు స్థలం లేదని ఇప్పుడు 6 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పెడుతుండో. కానీ మేమందరం పసిపిల్లలు, మా పిల్లలు అయినా కానీ మేము అద్దెకుంటున్నాం. మా చోటుకి ఇంత బట్టికి ఏమీ లేకుండా కూడా చేయాలని ఇప్పుడు ఆదాము అలా డిమాండ్ చేస్తున్నాం మా మీద. నేలటూరు కుమారి. నాకు పిడుగురాల రోడ్లో స్థలం ఉంది 6 సెంట్లు. మా స్థలానికి గేరా ఆదాం అనే ఆయన అడ్డుపడి మాకు స్థలం లేదంటూ, బాట లేదంటూ మమ్మల్ని చాలా నానా ఇబ్బందులకు గురిచేసి ఇబ్బందులు చేశాడు. ఎంఆర్ఓ గారికి, ఈఆర్ఓ గారికి మేము అర్జీ పెట్టుకుంటే వచ్చి మా స్థలానికి బాట తీసి ఫెన్సింగ్ వేసి రాళ్ళు బాతి వెళ్ళాడు. అయినా కూడా మీకు స్థలం లేదని ఎంఆర్ఓ గారి మీద, ఈఆర్ఓ గారి మీద కేసులు పెట్టి నోటీసులు పంపించి మేము చచ్చిపోతాము, మేము మందు బాటలు తెచ్చుకున్నామని చెప్పి బెదిరిస్తున్నారు. నా పేరు గేరా ఆదాము, మాది నగరికల్లు గ్రామము. మాకు 12 సెంట్లు స్థలం ఉన్నది. ఆ స్థలము నేలటూరు వెంకటేశ్వర్లు అనే అతను 3 సెంట్లు కబ్జా చేశాడు. ఆ కబ్జా చేసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు నోటీసులు ఇప్పించి మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది అయినటువంటి ఆర్ఐ గారు, విఆర్ఓ గారు, గ్రామ సర్వేరు, మండల సర్వేరు వీరందరూ కూడా 29వ తారీఖు మా స్థలంలోకి వచ్చి మమ్మలను బెదిరించి మాకు వ్యతిరేకమైనటువంటి వెంకటేశ్వర్లకు దాన్ని అప్పగించడం జరిగింది. ఇది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నది. అయినా కానీ ఎంఆర్ఓ గారు దాన్ని లెక్క చేయకుండా, వారి సిబ్బంది లెక్క చేయకుండా కంచె వేసి మా స్థలం అంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది మాకు న్యాయం చేయకపోతే ఈ పురుగు మందు తాగి మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము. వారు ఏమంటున్నారంటే నారా లోకేష్ గారి ఆఫీస్తో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీరు మమ్మల్ని ఏం చేయలేరని, మాకు మా సమస్యకు పరిష్కారం చూపించట్లేదు కాబట్టి ఈ పురుగు మందు తాగి మేము చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాము. మా కుటుంబానికి ఏది జరిగినా కానీ, ఏ చిన్న సంఘటన జరిగినా దానికి బాధ్యులు ఎంఆర్ఓ గారు, వారి సిబ్బంది మాత్రమే. నేను నగరికల్లు తహసీల్దార్గా పనిచేయుచున్నాను. నగరికల్లు మండలంలో నగరికల్లు గ్రామం నుంచి పిడుగురాళ్ల గ్రామం వెళ్ళే రోడ్లో ఎస్సీ కాలనీ సమీపంలోని గేరా ఆదం వాళ్ళ మేనల్లుడు నేలటూరి వెంకటేశ్వర్ల మధ్య కొంచెం బాట వివాదం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక బాట వివాదం జరుగుతూ ఉంది. గేరా ఆదంకి వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారం 12 సెంట్లు స్థలం ఉంది, ఇంటిని వేసిన స్థలం. అందులో ఇల్లు కూడా నిర్మించి ఉంది. దాని వెనక వైపు వాళ్ళ మేనల్లుడైనటువంటి నేలటూరి వెంకటేశ్వర్లు వాళ్ళకి 10 సెంట్లు స్థలం ఉంది. నేలటూరి వెంకటేశ్వర్లు బతుకు తెరువు కోసం కూలి పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడని చెప్పేసి విచారణలో మాకు చెప్పి ఉన్నారు. వాళ్ళకి బాట, వాళ్ళ మామయ్య వచ్చేసేసి వాళ్ళ ఇంటికి పోవటానికి 4 అడుగులు బాట, వాళ్ళ ఇంటికి పోవటానికి బాట ఇవ్వట్లేదు, దారి ఇవ్వట్లేదు అని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు అర్జీలు పెట్టుకున్నామండి, మాకు బాట లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అని మనకి గ్రీవెన్స్లో పెట్టుకోవటం జరిగింది. దరిమిల మేము గేరా ఆదంకి గారికి మేము 3 నోటీసులు కూడా పంపించడం జరిగింది. నోటీసులు పంపించిన తర్వాత
మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిని, మా గ్రామ రెవెన్యూ అధికారిని, మా మండల సర్వేయర్ గారిని, మా విలేజ్ సర్వేలు ఇద్దరిని ఫీల్డ్ మీదకి పంపించడం జరిగింది. ఇద్దరి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు పరిశీలించి వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి ఆ గ్రీవెన్స్లో పెట్టినటువంటి నేలటూరి వెంకటేశ్వర్లకి వాళ్ళకి బాట చూపించారు. ఒక 4 అడుగుల బాటని చూపించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అతను చేసే ఆరోపణలు కానీ ఇలాంటి వాటిల్లో కానీ అన్నీ అవాస్తవము. ఏదన్నా ఉంటే ఇప్పుడు కోర్టుకి వెళ్ళాము అని చెప్పేసి అభియోగం చేస్తున్నారు. కోర్టు కంటే నసరావుపేట సివిల్ కోర్టుకి సూట్ ఫైల్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఎలాంటి స్టేటస్ కో కానీ మధ్యంతర ఉత్తర్వులు కానీ ఇంజక్షన్ ఆర్డర్లు కానీ ఏమీ రాలేదు. అది 4-5 రోజులు ముందుగానే సర్వే సిబ్బంది వెళ్ళినప్పుడు ఒక 4 రోజులు 3 రోజులు ముందుగా ఏదో పెట్టుకున్నామని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నారు. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి మామ అల్లుళ్ళు మేనల్లుడు మామయ్య వాళ్ళు ఎస్సీ వర్గానికి చెందినవారు వాళ్ళు తగాదాలు పెట్టుకుంటూ బాట తగాదా మీద ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్ గారికి కూడా పెట్టుకోవటం జరిగింది. దానికి సంబంధించి ఆ గ్రీవెన్స్ మీద మా వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఆ ఇంటికి దారి చూపించడం జరిగింది. వాళ్ళు దీని మీద ఏమైనా అపోహలు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు జిల్లా సర్వేయర్ గారికి దరఖాస్తు చేసుకొని జిల్లా సర్వేయర్ గారి చేత కూడా వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళ హద్దులు చూపించుకోవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ గేరాదం చెప్పేటువంటి విషయాలు కానీ ఏదైనా అతను చేసే అభియోగాలు కానీ ఆరోపణలు కానీ అవన్నీ అవాస్తవం అన్నమాట. అతను ఏంటంటే ఇక్కడ మా విచారణలో మా ఆర్ఐ గారు విఆర్ గారు చేసిన విచారణలో అతనికి మేనల్లుడికి హైదరాబాద్లో ఉంటున్నాడు కదా, ఎక్కడో ఉంటున్నాడు, దారి లేకుండా కనుక చేసినట్టయితే అది ఇంకా ఎస్సీ కాలనీ కాబట్టి ఎవరు ఆ స్థలం కొనరు, ఆ స్థలాన్ని మాకే తక్కువ రేటుకి అమ్ముతారు అనేటువంటి దురుద్దేశంతో ఇలా చేశారని చెప్పేసి అక్కడ తెలియపరచడం జరిగిందని చెప్పేసి మాకు తెలియపరిచారు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఈ అపోహలు కానీ ఇలాంటి బెదిరింపులు కానీ చేయటం పద్ధతి కాదని కూడా నేను వారికి తెలియపరుస్తున్నాను. ఏదన్నా సమస్య ఉన్నట్టయితే జిల్లా సర్వేయర్ గారికి దరఖాస్తు పెట్టుకొని జిల్లా సర్వేయర్ గారి ద్వారా హద్దులు నిర్ణయించుకొని ఆ దారి ఎన్ని అడుగులు అని చెప్పేసి దారి చేసుకోవటం చాలా మంచిది. ఇలాంటి ఆరోపణలు చేయటం, అధికారుల మీద ఆరోపణలు చేయటం, అధికారులను దుర్భాషలాడటం సమంజసం కాదని చెప్పేసి నేను తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఇలాంటివి ఈ విషయంలో ఎలాంటి ఇది లేదు. అదంటే ఎలాంటివి ఆ ఆరోపణలు కూడా అవాస్తవం అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఇట్లు తహసీల్దార్ నకరికల్ మండలం. సాక్షి పేపర్ ఎడిటర్ ధనంజయ రెడ్డి స్టాఫ్ రిపోర్టర్లపై అక్రమంగా పెడుతున్న కేసును ఖండిస్తూ కలెక్టరేట్ ముందు జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేశారు. సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిని వేధింపులకు గురి చేస్తూ పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్, ప్రజా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తూ కలెక్టర్, ఎస్పీలకు మెమోరాండం అందజేశారు. సాక్షి విలేకరులపై సోదాలను వెంటనే, సాక్షి విలేకరులపై కేసులు వెంటనే. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి. గత 4 రోజులుగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద స్టాఫ్ రిపోర్టర్ల మీద అక్రమ కేసులు పెట్టి ఆ సంస్థల మీద సోదాల పేరుతోటి నోటీసులు అందజేయాలనే పేరుతో కలుగజేస్తున్న వేధింపులు, ఇబ్బందులను వెంటనే ఆపి ప్రజాస్వామ్య పరిరక్షణకి పాటుపడాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఇందు మూలంగా నరసరావుపేట ప్రెస్ క్లబ్, పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాం. నరసరావుపేట ప్రెస్ క్లబ్తో పాటు ఏపీయూడబ్ల్యూజే, ఇతర జర్నలిస్టు సంఘాలు, సిపిఐ, అట్లాగే మిగిలిన ఎంఐఎం ప్రజా సంఘాలు అందరితో కలుపుకొని ఈరోజు జిల్లా గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ ఎస్పీ గారికి జర్నలిస్టుల తరపున ఒక రిప్రజెంటేషను ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషను ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సాక్షి పత్రికకు సంబంధించి గత 4-5 రోజులుగా వాళ్ళ సంస్థల మీద, రిపోర్టర్ల పైన, ముఖ్యంగా ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద వేధింపులకు పాల్పడుతున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలకు వ్యతిరేకంగా వాళ్ళ చర్యలు నిరసిస్తూ ఈ కార్యక్రమం జరిగింది. సాక్షి రిపోర్టర్ల మీద, అదేవిధంగా సాక్షి టీవీ రిపోర్టర్ల మీద కూడా అక్రమ కేసులు పెట్టారు. మరి అక్రమ కేసులు ఎత్తేయాలని ఈరోజు ఇక్కడ మరి జర్నలిస్టులను చేస్తున్న మరి పోరాటానికి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పూర్తి మద్దతు తెలియజేస్తుంది. పత్రికా స్వేచ్ఛని కాపాడాలని, అట్లాగే సాక్షి పేపర్ని
దాని మీద కూడా జరిగినటువంటి దాడుల మొత్తాన్ని కూడా ఖండిస్తూ సిపిఐగా మేము ఆ యొక్క ప్రభుత్వాల్ని అడుగుతూ ఉన్నాం. ఈ దాడులను ఆపాలా, అంతేకాకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నరసరావుపేట కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 490వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంఘ నాయకులు శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీకృష్ణ దేవరాయలు జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని కాపు సంఘం కోరింది. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు పోతుల శంకర్, రాయల శ్రీనివాసరావు, రామశెట్టి సుబ్బారావు, అల్లంశెట్టి మోహన్ రావు, తోట సాంబ, రంగిశెట్టి రామకృష్ణ, రామ్మోహన్ రావు, మంచాల తిరుపతిరావు, మిరియాల సుబ్బమ్మ, జక్క నిర్మల, అంబటి రేణుక, అద్దెపల్లి ఆనందబాబు, గుప్తా శ్రీకాంత్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు మరి పేరు ప్రఖ్యాతులతో దిగంతాలకు కీర్తి వ్యాపింపజేసేలా పరిపాలించినటువంటి చక్రవర్తి మరి మన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆనాడే ఆయన ఎంతో దార్శనికుడిగా, ధార్మికుడిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయటం జరిగింది. ముఖ్యంగా మరి వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. అంతేకాదు ఎన్నో దేవాలయాల్ని మరి ఆయన అద్భుతమైనటువంటి శిల్పకళలతో నిర్మించినటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు. అటువంటి వ్యక్తి కృష్ణదేవరాయలు గారు కాపు కులానికి చెందినటువంటి ఆయన అవటం కాపు కులం మొత్తం గర్వించదగినటువంటి విషయం. ముఖ్యంగా ఒకటేనండి, ఏ కులమైనా సరే సమర్థతని, గుణాన్ని, నాయకత్వ లక్షణాలని, వారు చేసేటువంటి మంచి పనుల వల్ల ఆ కులానికి మంచి పేరు వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనటానికి మన శ్రీకృష్ణదేవరాయలు గారినే మనం ఒక ఐకాన్గా తీసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ ప్రభుత్వం తరపున అధికారికంగా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఈ సందర్భంగా కాపు కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మరి నవంబరు 9వ తేదీన కాపు వన సమారాధనకి నర్సరావుపేటలో తీర్మానించడం జరిగింది కాపు సంఘం వారు. కృష్ణదేవరాయలు గారి 496వ వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కాపు పెద్దలందరూ కూడా ఈరోజు సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణదేవరాయలు గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఆ రోజున రాయలవారిసీమ, రతనాల సీమ అని అలా మరి పరిపాలించినటువంటి ఉమ్మడి 3 రాష్ట్రాలు కలిపి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి కృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయ 496వ వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పించడానికి ఇక్కడ సమావేశమయ్యాము. ఈ శ్రీకృష్ణదేవరాయలు గవర్నమెంట్ వారు జయంతిని కానీ వర్ధంతిని కానీ అధికారికంగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నర్సరావుపేట నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో మన దైవం శ్రీకృష్ణదేవరాయలు గారి 496వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మనందరం కూడా ఇక్కడ ఘన నివాళులు శ్రీకృష్ణదేవరాయలు గారికి మనం నివాళులు అర్పించుకోవడం కోసం ఈరోజు కార్యక్రమం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు మన కులానికి ఒక రాయల వంశంలో ఆ రోజున ఉన్నటువంటి మన కాపు కులస్తుల కోసం ఆయన ఆవిర్భవించినటువంటి వ్యక్తిగా మనమందరం కూడా ప్రతి చోట కూడా మన కులదైవంలాగా శ్రీకృష్ణదేవరాయలను కొలుస్తా ఉన్నాం. నరసరావుపేటలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జీఎస్టీపై అవగాహనలో భాగంగా స్పోర్ట్స్ కి సంబంధించిన పరికరాలు జీఎస్టీ తగ్గింపు వలన రేట్లు తగ్గాయి. ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కి ప్రతి వస్తువు కొనడానికి వీలుగా జీఎస్టీ తగ్గింపు వలన వెసులుబాటు కలుగుతోంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జీఎస్టీ యొక్క తగ్గింపు ధరలతోటి జీఎస్టీ పర్సెంట్ తోటి స్పోర్ట్స్కి ఎంత ఉపయోగం ఉందో దీని ద్వారా తెలుస్తుంది. ఇంతకుముందు 12% ఉండేవి కూడా 5%గా దొరుకుతున్నాయి మనకి బ్యాట్స్. అలానే 18% ఉండేవి కూడా 12%కి, అలానే 5% కూడా తగ్గించడం జరిగింది. దీనివల్ల క్రీడాకారులకి అలానే గేమ్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా దీనివల్ల ఉపయోగం కలుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా
పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కోరుతుంది. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొని అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల అమలు, బాలికల భద్రత, పోషకాహార పంపిణీ, అంగన్వాడీ సేవల పురోగతి వంటి పలు అంశాలను వివరంగా సమీక్షించారు. సంబంధిత అధికారులను ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. నకరికల్లు మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీకి వెళ్లే సర్వీస్ రోడ్లో ఎండిపోయిన పెద్ద వృక్షాన్ని తొలగించండి అంటూ కాలనీవాసులు మేము సర్వీస్ రోడ్లో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళనతో ఉన్నాము. ఎన్ఎస్పీ వారికి తెలియజేయడం జరిగింది, కానీ మాకు కరెంటు వారు సహకరించడం లేదు అని ఎన్ఎస్పీ వారు తెలియజేశారు. ఆ చెట్టు గాలి వానకి పడిపోతే ఎంత నష్టం జరుగుతుందో అని కరెంటు స్తంభాలపై పడి స్తంభాలు వీగిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. మా యందు దయ ఉంచి దీనికి సంబంధించిన అధికారులు స్పందించి ఆ చెట్టుని తొలగించవలసిందిగా కోరారు. మేము ఆ సర్వీస్ రోడ్లో తిరుగుతుంటాం. పెద్ద చెట్టు ఎండిపోయి భయంకరంగా ఉందండి. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కరెంటు స్తంభాల మీద పడితే కరెంటు స్తంభాలు కూడా విరిగిపోతాయండి. మేము ఎన్ఎస్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు స్పందించారు. కరెంటు వాళ్ళు మాకు సహకరించట్లేదు అని చెప్తున్నారు ఎన్ఎస్పి వాళ్ళు. కాబట్టి ఆ చెట్టు పడితే చాలా నష్టం జరిగిద్దండి, భారీగా చెట్టు అది. కాబట్టి మా దయ నుంచి ఆ చెట్టు తొలగిస్తారని ఆశిస్తున్నాం. రొంపిచెర్ల మండలం సంతగుడిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మంజుల ఆంజనేయులు స్వర్గస్థులైనారు. పార్థివ దేహాన్ని సందర్శించిన నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కుమారుడు డాక్టర్ చదలవాడ ఆదిత్య పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్టోబర్ 15వ తేదీన ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్ టి సుండూరు అండర్ 19 ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్ బాల్ మరియు బేస్బాల్ జిల్లా సెలక్షన్లో వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు మొత్తం 8 మంది ప్రాతినిధ్యం వహించగా అందులో ఒకరు బేస్బాల్ మరియు ఒకరు సాఫ్ట్ బాల్ స్టేట్ టీంకి సెలెక్ట్ అవడం గొప్ప గర్వకారణమని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు నవంబర్ 1, 2, 3వ తేదీలలో కడపలో జరగబోయే బేస్బాల్ మరియు అదే నెలలో గుంటూరులో జరగబోయే సాఫ్ట్ బాల్ స్టేట్ మీట్ కి పల్నాడు జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అభినందించారు. అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు ఈ నెల 15వ తేదీ సాఫ్ట్ బాల్ మరియు బేస్బాల్ని పోటీలని టీ చుండూర్ అనేటటువంటి ప్లేస్లో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు 8 మంది పాల్గొనగా అందులో బేస్బాల్కి మాదినేని వెంకటేశ్వర్లు, అలానే సాఫ్ట్ బాల్కి నూతి లోకేంద్ర సాయి శ్రీనాథ్ వీళ్ళిద్దరు కూడా జిల్లా జట్టు నుంచి రాష్ట్ర జట్టుకి సెలెక్ట్ అయినందుకు వీరిని మరి ప్రత్యేకంగా అభినందిస్తూ, అలానే నవంబర్ 1, 2, 3 తేదీల్లో కడపలో జరగబోయే స్టేట్ మీట్లో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు. సందర్భంగా అక్కడ కూడా మరి చక్కటి ప్రతిభ కనబరిచి వీళ్ళు స్టేట్లో కూడా విన్ అయి నేషనల్కి సెలెక్ట్ అవ్వాలని అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 6 నెలల్లో పాత కోటయ్య గుడికి మెట్ల దారి ఏర్పాటు చేస్తాం, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియోపై స్పందించిన నకరికల్లు తహసీల్దార్ కె పుల్లారావు. జర్నలిస్టుల సమస్యలపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలకు మెమోరాండం అందజేసిన జిల్లా ప్రెస్ క్లబ్ ప్రజా సంఘాలు. శ్రీకృష్ణ దేవరాయలు 496 వర్ధంతి సందర్భంగా ఘననివాళి సమర్పించిన కాపు నేతలు. ఈ వార్తలు ఇందులో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.